వెల్కమ్ టు ఐఎస్ఐ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ మంత్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, హూ హ్యాస్ గివెన్ ద 3-year ఎక్స్టెన్షన్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో జాతీయ మహిళా మండలికి సంబంధించి 3 years తన పదవిని తన పదవిని పొడిగిస్తున్నట్టు ఇటీవల ఏ పర్సన్కి చెప్పడం జరిగింది అని అడిగారు. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, రేఖా శర్మ. సో రేఖా శర్మ గారిని ఇంకొక 3 సంవత్సరాలు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్మన్గా కొనసాగించనున్నారు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. కన్నం మల్లేశ్వరి, ఆల్రెడీ నేను చెప్పాను, ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి వైస్ ఛాన్సలర్గా ఎవరిని తీసుకున్నారు అంటే కన్నం మల్లేశ్వరి గారిని. సో కన్నం మల్లేశ్వరి గారు వెయిట్ లిఫ్టింగ్లో బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు ఇండియాకి. ఈమె తర్వాత మీరాబాయి చాన్హూ, మణిపూర్కి చెందిన మీరాబాయి చాన్హూ వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ని తీసుకొచ్చారు. ఆమె ప్రస్తుతం యామ్వే అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు వి రఘునందన్ అని చెప్పి కనిపిస్తున్నారు కదా, వి రఘునందన్ ఈజ్ దేర్ అండ్ ఎస్డి షిబులాల్ ఈజ్ దేర్. వి రఘునందన్ వచ్చేటప్పటికి ప్రస్తుతం మనకి ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్రధాన కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా ఉన్నది మనకి వి రఘునందన్ గారు. సో నెక్స్ట్ షిబులాల్ అని అన్నారు చూసారా, ఈజ్ అ కో ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఒకప్పుడు సీఈఓగా చేశారు, కో ఫౌండర్గా ఉన్నారు. సో ఆ ఎస్డి షిబులాల్ గారిని గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని రిఫార్మ్స్ కోసం ఒక 3 members టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆ 3 members టాస్క్ ఫోర్స్కి ఇటీవల చైర్మన్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎస్డి షిబులాల్ గారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సింది. రేఖా శర్మ, షిబులాల్, రఘునందన్, కన్నం మల్లేశ్వరి ప్రజెంట్ వీళ్ళు కరెంట్ అఫైర్స్లో ఉన్నారు కాబట్టి ఈ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి మాత్రం రేఖా శర్మ గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ నేషనల్ హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ in the country was inaugurated at the Sri Chitra Tirunal Institute for Medical Sciences and Technology. It is in which state? సో జనరల్గా అక్కడ ఆప్షన్ చూస్తేనే కనిపిస్తుంది మీకు, భారతదేశంలోనే మొట్టమొదటిగా హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ అనేది చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్, మెడికల్ ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేశారంట. అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, తిరువనంతపురం, కేరళ. సో కేరళలోని తిరువనంతపురం కేంద్రంగా ఇది స్టార్ట్ చేయబడింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ హార్ట్ డే. సో మనకి వరల్డ్ హార్ట్ డే అనేది సెప్టెంబర్ 29న రికగ్నైజ్ చేశారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ హార్ట్ డే అనేది సెప్టెంబర్ 29, తిరువనంతపురం కేరళలో మనకి నేషనల్ హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ టైం ఇండియాలో. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ ఐఐటి డెవలప్స్ మేడ్ ఇన్ ఇండియా మోటార్స్ ఫర్ ఈ రిక్షాస్. సో దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి, ఇంకా ఎక్కువగా అనాలిసిస్ చేయదు. జనరల్గా క్వశ్చన్ ఇలానే ఉంటుంది కాబట్టి ఫార్మేషన్ కూడా ఎగ్జామ్లో. ఈ రిక్షాస్ అనేది ఇటీవల ఇంట్రడ్యూస్ చేసింది ఐఐటి మద్రాసే. అయితే ఐఐటి మద్రాస్కి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నియో బోల్ట్. మీరు వినే ఉంటారు వీల్ చైర్స్కి సంబంధించి. సో వీల్ చైర్స్ని కన్వీనియంట్గా మోల్డ్ చేసుకునేలాగా నియో బోల్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు ఇండియాలో. దాంతోపాటు ఈ రిక్షాస్ని కూడా స్టార్ట్ చేసింది ఐఐటి మద్రాసే. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే కోవిడ్ కోసం కోవి ర్యాప్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది ఐఐటి ఖరగ్పూర్. కోవి హోమ్ ఏమో ఐఐటి హైదరాబాద్, కోవి ర్యాప్ అనేది ఐఐటి ఖరగ్పూర్ తీసుకురావడం జరిగింది. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఈ సంవత్సరం బ్రిక్స్ యూనివర్సిటీ సమావేశం అనేది మనకి ఐఐటి బాంబే కేంద్రంగా జరిగింది. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ అ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్. వాట్ ఈస్ ద ప్రైజ్ మనీ? సో ఇక్కడ మనకి రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్ అనేది ఉంది కదా, సో దాన్ని రీసెంట్గా ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్ కింద చేంజ్ చేశారు. ఆ అవార్డుకు వచ్చే క్యాష్ ప్రైజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇటీవల భారతదేశంలోని జాతీయ క్రీడలు, నేషనల్ స్పోర్ట్స్ అంటాం. సో మనకి నేషనల్ స్పోర్ట్స్ డే కూడా గుర్తుపెట్టుకోవాలండి, 29th ఆగస్ట్. సో దీంట్లో కూడా 2 డిఫరెన్స్ ఉన్నాయి. 7th మే ఒకటి, 29th ఆగస్ట్ ఒకటి. 7th మే వరల్డ్ అథ్లెటిక్స్ డే. 7th మే అనేది వరల్డ్ అథ్లెటిక్స్ డే అండ్ 29th ఆగస్ట్ అనేది నేషనల్ స్పోర్ట్స్ డే. అయితే ఇండియాలో ఈ నేషనల్ స్పోర్ట్స్కి సంబంధించిన కొన్ని అవార్డ్స్లో క్యాష్ ప్రైజ్ని చేంజ్ చేశారు. ఒకటి రాజీవ్ ఖేల్రత్న అవార్డ్కి సంబంధించి, రాజీవ్ ఖేల్రత్న అవార్డ్ని ఇక మీదట ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు అని పిలుస్తారంట. ఇదివరకు 7.5 lakhs క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని కాస్త ఇప్పుడు 25 lakhs క్యాష్ ప్రైజ్ కింద చేంజ్ చేశారు. సో దానికి సంబంధించింది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ధ్యాన్ చంద్ అవార్డు అనేది ఒకటి ఉంది. అది కాకుండా రాజీవ్ ఖేల్రత్న అవార్డ్ని మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు కింద చేంజ్ చేయడం జరిగింది. దాని క్యాష్ ప్రైజ్ 7.5 నుంచి 25 lakhsకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ద్రోణాచార్య అవార్డు అని చెప్పేసి ఉంది. ద్రోణాచార్య అవార్డులో 2 కేటగిరీస్ ఉన్నాయి.
లైఫ్ టైం కేటగిరీ అనేది ఒకటి ఉంది అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి రెగ్యులర్ కేటగిరీ. ఈ రెండింటికి 5 lakhs క్యాష్ ప్రైజ్ ఉండేది. అయితే ద్రోణాచార్య రెగ్యులర్ కేటగిరీకి సంబంధించి క్యాష్ ప్రైజ్ని మనకి 5 lakhs నుంచి 10 lakhsకి పెంచారు. దట్ ఈస్ అ ద్రోణాచార్య అవార్డ్కి. ఇది రెగ్యులర్ దానికి. అదే ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్కి అయితే 5 lakhs నుంచి క్యాష్ ప్రైజ్ని 15 lakhsకి చేంజ్ చేశారు. అర్జున అవార్డుకి కూడా క్యాష్ ప్రైజ్ని 15 lakhsకి చేంజ్ చేశారు. అర్జున అవార్డు క్యాష్ ప్రైజ్ 15 lakhs ఇప్పుడు. ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం అయితే 15 lakhs అండ్ రెగ్యులర్ అయితే 10 lakhs. అలాగే నెక్స్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్ లేదా రాజీవ్ ఖేల్రత్న అవార్డ్కి క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి 25 lakhsగా ఉంది. ఇది ఓవరాల్గా చిన్న చేంజెస్ అనేవి ఇటీవల జరిగాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, పానీ మహా ఆర్ వాటర్ మంత్ has been launched in which state or union territory to inform villagers about the importance of clean water. సో క్లీన్ వాటర్ గురించి చెప్పడానికి ఇటీవల పానీ మహా అనే కార్యక్రమాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. లైక్ కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, లడాక్ అండ్ తెలంగాణ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి లడాక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. సో పానీ మహా అనే దాన్ని లడాక్లో స్టార్ట్ చేయడం జరిగింది వాటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఇవ్వడం కోసం. అయితే ఈ వాటర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం రీసెంట్గా ఉన్నవి. ఒకటి, నేషనల్ వాటర్ డే, జాతీయ నీటి దినోత్సవం. ఇది వచ్చేటప్పటికి మనకి March 22. నేను ఇది వరకు కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పాను. April 22 అర్త్ డే అవుతుంది అండ్ March 22 నేషనల్ వాటర్ డే అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంటర్నేషనల్ వాటర్ మానిటరింగ్ డే. ఇంటర్నేషనల్ వాటర్ మానిటరింగ్ డే వచ్చేటప్పటికి September 18 కింద ఉంది. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం ఆగస్టు లాస్ట్ వీక్లో మనకి స్వీడన్ యొక్క రాజధాని అయిన స్టాక్ హోమ్లో ఒక ఇంటర్నేషనల్ వాటర్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ స్టాక్ హోమ్ వాటర్ ఫెస్టివల్ అనేది ఏ మంత్లో జరుగుతుందంటే ఆగస్టు, ఏ వీక్లో అంటే ఆగస్టు యొక్క లాస్ట్ వీక్. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో మనకి ఇంటర్నేషనల్ స్టాక్ హోమ్ వాటర్ ఫెస్టివల్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తారు. మనం నోబెల్ ప్రైజ్ని ఎంత గొప్పగా చెప్తామో ఇక్కడ ఇచ్చే వాటర్ ప్రైజ్ని కూడా ప్రపంచంలో నోబెల్ ప్రైజ్తో కన్సిడర్ చేస్తారంట, స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్. అలాంటిది ఈ సంవత్సరం ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది శాండ్రా పోస్టల్ అనే పర్సన్కి వచ్చింది. జూనియర్ కేటగిరీలో కూడా ఇషాన్ జాన్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. సో నార్మల్ కేటగిరీలో శాండ్రా పోస్టల్ అనే పర్సన్కి ఈ సంవత్సరం స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ఇచ్చారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద రాజేంద్ర సింగ్ని పిలవడం జరుగుతుంది. అది జీకే స్టాటిస్టిక్లోకి వస్తుంది, కావాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. రాజేంద్ర సింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ అ జీకే ఫ్యాక్టర్ అండి. అదే కరెంట్ అఫైర్స్లోకి మాత్రం స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది మనకి శాండ్రా పోస్టల్కి ఈ సంవత్సరం రావడం జరిగింది. ఈమె చాలా కాంట్రిబ్యూట్ చేశారంట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ వీక్ ఆగస్ట్ లాస్ట్ అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ వాటర్ మానిటరీ డే September 18, నేషనల్ వాటర్ డే అనేది March 22. సుజల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇండియాలో ట్యాప్ వాటర్ని క్లీన్గా ఇవ్వడం కోసం. అండ్ దట్ టు టైమింగ్స్ అనమాట, టైమింగ్స్ని ఎక్కువ చేయడం కోసం. గవర్నమెంట్లో నల్ల లేదా ట్యాప్ వాటర్ అనేది పర్టికులర్ టైమింగ్స్లో వస్తుంది కదా, అలా కాకుండా సుజల్ కార్యక్రమం కింద, సుజల్ ప్రోగ్రామ్ కింద భారతదేశంలో 24/7 ఈ వాటర్ ఫెసిలిటీ అనేది ఫస్ట్ ఏ ప్లేస్ మనకి క్రియేట్ చేయబడింది అంటే పూరి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. సో అది కూడా మీరు వాటర్ రిలేటెడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ వాటర్ రిలేటెడ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం లడాక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే లడాక్కి ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ట్యాప్ స్కీమ్ అని చెప్పేసి ఉంది. ఎన్ట్యాప్ అనే స్కీమ్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే లడాక్ కేంద్రంగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు దళిత బంధు అని చెప్పేసి ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు, అది తెలంగాణ స్టార్ట్ చేసింది. దళిత బంధు అనే స్కీమ్ని మనకి తెలంగాణ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్, నేను చాలాసార్లు చెప్పాను ఇప్పటికే, నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ జరిగాయి. బంగాస్ అవామ్ మేళా, ట్యూలిప్ ఫెస్టివల్, షికారా ఫెస్టివల్, ధాల్ లేక్ మీద పోస్ట్ ఆఫీస్ ఉంది, ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. అలాగే మనకి ఫ్లోటింగ్ ATM SBI ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ చేసిందని చెప్పుకోవడం జరిగింది. సో ఇవి తమిళనాడుకి ప్రస్తుతం మనకి చీఫ్ మినిస్టర్గా స్టాలిన్ ఉన్నారు, అదొక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కర్ణాటక వచ్చేటప్పటికి డాక్టర్స్ టు విలేజ్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిందండి. ఇది మనం లాస్ట్ టైం ఎప్పుడు కవర్ చేయలేదు ఈ కరెంట్ అఫైర్. డాక్టర్స్ టు విలేజ్ అనేది కర్ణాటక ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇదేంటంటే జనరల్గా డాక్టర్సే విలేజ్ లెవెల్లోకి వెళ్ళి కర్ణాటకలో కోవిడ్ టెస్ట్ చేయడం, ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా దీంట్లో జరుగుతాయి. డాక్టర్స్ టు విలేజ్ ఇస్ కర్ణాటక. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎక్కువగా న్యూస్లో కనిపిస్తున్నారు స్టాలిన్, గుర్తుపెట్టుకోవచ్చు ప్రోగ్రామ్స్ వల్ల.
జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఫెస్టివల్స్ నేను ఆల్రెడీ కవర్ చేశాను. లడాఖ్కి సంబంధించి ఎన్టాప్ స్కీమ్ గుర్తుపెట్టుకోండి, హెమీస్ ఫెస్టివల్, గాల్వాన్ వ్యాలీ, పాంగాంగ్ లేక్. దాంతోపాటు లడాక్ స్నో లెపర్డ్ మంచు చిరుతపులిని తన యొక్క కేంద్రపాలిత ప్రాంత యానిమల్గా డిస్కస్ చేసింది, అనౌన్స్ చేసింది, అది గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణకు వచ్చేటప్పటికి రీసెంట్గా అంటే ఈ దళిత బంధు న్యూస్లో ఉంది కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ బికమ్ ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫస్ట్ విమెన్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో చూద్దాం. నితిన్ గడ్కరీ ఆబ్వియస్లీ కాదు, ఎందుకంటే ఫస్ట్ విమెన్ అని ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి. నితిన్ గడ్కరీ ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి మంత్రిగా ఉన్నారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ నేహా పారిక్ అని ఉన్నారు చూసారా. సో నేహా పారిక్ మనకి జీపీఎస్ నావిగేషన్ కంపెనీ ఒకటి ఉంది, దాని పేరు వేజ్ అని చెప్పి. సో ఇది గూగుల్ యొక్క సబ్సిడరీ టెక్ కంపెనీగా చెప్తున్నారు వేజ్ అనేదాన్ని. సో దానికి నేహా పారిక్ అనే పర్సన్ ప్రస్తుతం చైర్పర్సన్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ యొక్క సీఈఓగా ప్రస్తుతం ఉన్నది మనకి అమితాబ్ కాంత్ గారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ధృతి బెనర్జీ, శంభునాథ్ శ్రీనివాసవ్ అని ఉన్నారు. సో మనకి శంభునాథ్ శ్రీనివాసవ్ గారు వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ ఇది కాదు, ఇదే ఆన్సర్ అవుతుంది. నార్మల్గా చూసుకుంటే ఫస్ట్ విమెన్ అన్నారు కాబట్టి నేహా పారిక్ అండ్ ధృతి బెనర్జీ, వీళ్ళిద్దరిలో ఆన్సర్ వచ్చేసి ధృతి బెనర్జీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నేహా పారిక్ ఎందుకంటే వేజ్ అనే కంపెనీకి చైర్మన్గా ఉన్నారు. వేజ్ అనేది ఒక జీపీఎస్ నావిగేషన్ కంపెనీ, అది గూగుల్ యొక్క ఒక సబ్సిడరీ టెక్ కంపెనీగా చెప్తున్నారు. అలాగే శంభునాథన్ శ్రీనివాసవ్ అని చెప్పేసి ఉన్నారు కదా, ఈయన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ అనే దానికి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు శ్రీవాస్తవ గారు. సో ఇది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. అయితే ఇంకొక కరెంట్ అఫైర్ని కూడా మనం ఇక్కడ అటాచ్ చేయొచ్చు. వేజ్ అనే కంపెనీకి ప్రజెంట్ నూతన చైర్మన్గా ఈ సంవత్సరమే ఎంపికయ్యారు నేహా పారిక్ గారు. ఈమె ఇండియన్ ఆరిజిన్, భారత సంతతికి చెందిన మహిళ. అలాగే ఈ వేజ్ అనే కంపెనీ ఫస్ట్లో ఇజ్రాయెల్ చేతిలో ఉండేది. ఇజ్రాయెల్ ఒరిజినల్ కంపెనీ, ఇది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు 2008 ఆ టైంలో. 2013లో దాన్ని గూగుల్ ఓన్ చేసుకుంది, అందుకే గూగుల్ యొక్క సబ్సిడరీ టెక్ కంపెనీగా నేను ఇక్కడ చెప్పాను. ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి జెరూసలేం. ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ షేకెల్. ఇజ్రాయెల్ యొక్క ప్రజెంట్ న్యూ ప్రైమ్ మినిస్టర్గా నాఫ్టైల్ బెనెట్ ఉన్నారు. అయితే ఇజ్రాయెల్లో ప్రతి సంవత్సరం ఒక ఫేమస్ ఫెస్టివల్ జరుపుతారు, దాన్ని లాగ్ బి ఓమర్ అంటారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, లాగ్ బి ఓమర్. ఈ ఫెస్టివల్ ఈ సంవత్సరం సెకండ్ లాక్డౌన్ తర్వాత ఇజ్రాయెల్లో జరిపారంటే దాదాపుగా 40 మందికి పైగా చనిపోయారు తొక్కిసలాట్లో. అందుకని లాగ్ బి ఓమర్ ఫెస్టివల్ న్యూస్లో ఉంది. డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తే మీరు ఇజ్రాయెల్ అని పెట్టచ్చు. అలాగే ఇంకొక ఫెస్టివల్ ఉంది, క్విమింగ్ ఫెస్టివల్ అని పిలవచ్చు. ఇక్కడ ఎన్జీ సైలెంట్, క్విమింగ్ ఫెస్టివల్. సో ఇది వచ్చేటప్పటికి ఒక సమాధుల ఫెస్టివల్ అని చెప్తారు, టామ్ ఫెస్టివల్. చైనాలో చాలా ఫేమస్ అంట. చైనాతో పాటు తైవాన్, హాంకాంగ్ ప్రదేశాల్లో కూడా సెలబ్రేట్ చేస్తారు. లాక్డౌన్ తర్వాత చైనా జరిపిన ఫస్ట్ ఫెస్టివల్. ఇందులో కూడా ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగి దాదాపుగా 300 మంది పైగా చనిపోయారు. సో క్విమింగ్ ఫెస్టివల్ చైనాకి సంబంధించి, ఇజ్రాయెల్కి సంబంధించింది లాగ్ బి ఓమర్ ఫెస్టివల్. ఒకప్పుడు ఇజ్రాయెల్ కంపెనీ, ఇప్పుడు గూగుల్ కంపెనీ అయిన వేజ్, ఒక గ్లోబల్ పొజిషన్ నావిగేషన్ సిస్టమ్కి సంబంధించిన కంపెనీకి ప్రజెంట్ ఇండియన్ ఆరిజిన్ అయిన నేహా పారిక్ గారు చైర్మన్గా ఉన్నారు. సో అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే నితిన్ గడ్కరీ విషయానికి వచ్చేటప్పటికి ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ అని చెప్పేసి ఉంది. ఖాదీ ప్రాకృతిక్ పెయింట్కి తనని తానే బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకున్నారు, అంటే సెల్ఫ్గా ప్రకటించుకున్నారు అండ్ ఆయనే ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా నితిన్ గడ్కరీ ఉన్నారు. సో అదొక పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Name the two-time Olympian footballer who passed away. He was India's goalkeeper during the 1956 and 1960 Olympics. గత 6 నెలలుగా చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఒబిచరీస్లో ఉంటే జర్నలిస్టులు కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి సాహిత్యవేత్తలు కానీ, అండ్ ఫిలిం ఇండస్ట్రీ లేదా ఆర్ట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, స్పోర్ట్స్ ప్లేయర్స్. ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మిల్కా సింగ్ ఉన్నారు. మిల్కా సింగ్ జూన్ ఆర్ జూలై మంత్లో చనిపోయారు. ఆయన చనిపోయిన వెంటనే ఆయన వైఫ్ కూడా నిర్మల చనిపోయారు, ఆమె కూడా వాలీబాల్, ఫుట్బాల్ ప్లేయర్. అలాగే మనకి డింకో సింగ్ అని చెప్పేసి ఉన్నారు, ఇండియన్ ఫేమస్ బాక్సర్ ఆయన. సో ఆయన కూడా చనిపోయారు. అలా ఫేమస్ ప్లేయర్స్లో మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ప్లేయర్ ఫుట్బాల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంతెందుకు చెప్పానంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే చిన్మయ్ చటర్జీ అని చెప్పేసి ఉన్నారు, ఈయన. నెక్స్ట్ ఓ చంద్రశేఖరన్ అనే పర్సన్, శంకర్ సుబ్రహ్మణ్యన్. ఇచ్చిన 5 ఆప్షన్స్లో 3 ఆప్షన్లో ఉన్నారు మనకి. ఒకటి చిన్మయ్ చటర్జీ, ఓ చంద్రన్ శంకరన్ అండ్ శంకర్ సుబ్రహ్మణ్యన్. 3 ఈ సంవత్సరమే చనిపోయారు. 3 ఫుట్బాలర్ ప్లేయర్సే. ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇవ్వకపోతే చంద్రశేఖరన్ అని ఇస్తే రీసెంట్లీ ఒబిచరీస్లో ఉన్నారు అంటే మీరు ఫుట్బాలర్ ప్లేయర్గా పెట్టచ్చు. చిన్మయ్ చటర్జీ కూడా ఫుట్బాలర్ ప్లేయరే. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ నేను చెప్తాను. నేమ్ ద 2 times ఒలింపియన్ ఫుట్బాల్ ప్లేయర్. 2 సార్లు ఒలింపిక్ వెళ్ళారంటే, ఒకసారి 1956,
1960 అంటున్నారు. మనకి ఇక్కడ చంద్రన్ శేఖర్ అని ఉన్నారు చూసారా, ఆయన 1978 ఆ టైంలో మనకి ఏషియన్ ఒలింపిక్స్ అనేవి బ్యాంకాక్ కేంద్రంగా జరిగాయి. ఆ టీంలో ఉన్న మెంబర్ ఈయన, కాబట్టి ఈయన కాదు. నెక్స్ట్ చిన్మయ్ చటర్జీ అనే పర్సన్ కూడా 1970sలో ఆడిన పర్సనే, ఏషియన్ గేమ్స్లో ఆడారు. మనకి కలకత్తాకి సంబంధించిన మోహన్ బగాన్ అని చెప్పేసి ఒక టీం ఉంది. సో ఎప్పుడైనా మీకు క్వశ్చన్లో మోహన్ బగాన్ ఎక్కువగా న్యూస్లో కనిపిస్తుంది, అది ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే వెస్ట్ బెంగాల్, కలకత్తా. అది ఇండియాలోని అండ్ ఆసియాలో కూడా ఓల్డెస్ట్ ఫుట్బాల్ క్లబ్ అంట, అండ్ ఫుట్బాల్ టీం కూడా. అది డ్యూరాండ్ కప్ని ఏకంగా 16 times గెలుచుకుంది ఆ టీము. సో అలాంటి టీంలో పనిచేశారు చిన్మయ్ చటర్జీ. ఆయన కూడా రీసెంట్గా చనిపోయారు. కానీ 2 సార్లు ఒలింపిక్ వెళ్ళిన పర్సన్ ఎవరంటే శంకరన్ సుబ్రహ్మణ్యన్. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. శ్యామ్ శ్రీనివాసన్ మీకు ఆల్రెడీ తెలుసు, CEO. ఏ బ్యాంక్కి అంటే ఫెడరల్ బ్యాంక్కి. ఫెడరల్ బ్యాంక్కి ప్రస్తుతం CEOగా ఉన్నది శ్యామ్ శ్రీనివాసన్. ఆర్ఆర్ దాస్ లేదా రంజన్ దాస్ కింద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈయన UN ట్యాక్స్ ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పేసి ఒక దాన్ని పెట్టింది. ఎంతమంది మెంబర్స్ అంటే 25 మెంబర్స్ అండి. దీంట్లో ఇండియన్ మెంబర్గా ఎవరిని అపాయింట్ చేశారంటే రశ్మి రంజన్ దాస్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈ క్వశ్చన్కి తగ్గట్టుగా శంకర్ సుబ్రహ్మణ్యన్. లేదు ఫుట్బాలర్ అని అడిగితే మాత్రం ఈ 3 కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. Which country became the 5th country to sign the International Solar Alliance Framework Agreement, opening its membership all members of states of the United Nations? So జనరల్గా ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అంటాం, ISA. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ మనకి గురుగ్రామ్ కేంద్రంగా ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్రస్తుతం ఇండియాలోని గురుగ్రామ్లో ఉంది. ఎక్కువగా ట్రాపిక్ ఏరియాలో ఉన్న కంట్రీసే ఫస్ట్ ఒక కూటమిగా ఏర్పడి దీన్ని పెట్టుకున్నాయి. కానీ ఇటీవల రాను ఏం చేశాయంటే ట్రాపిక్ ఏరియాలో ఉన్నవే కాకుండా యునైటెడ్ నేషన్స్ సభ్య దేశాలుగా ఉన్నవి కూడా దీన్ని ఫ్రేమ్వర్క్లో భాగంగా పాల్గొనవచ్చు, దీంట్లో కొన్ని స్కీమ్స్ని ఒప్పుకోవచ్చు అనే దాని మీద ఒక ప్రపోజల్ జరిగింది. సో ఆ ప్రపోజల్లో భాగంగా ఇప్పుడు యునైటెడ్ నేషన్ మెంబర్స్ అన్నీ కూడా ఈ సోలార్ అలియన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్లో భాగం అవుతున్నాయి. అలాగే ఇక్కడ ఏ కంట్రీ ఇటీవల మనకి విచ్ కంట్రీ బికమ్ ద 5th కంట్రీ. సో 5th కంట్రీగా అలా ఏ కంట్రీ జాయిన్ అయింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి జర్మనీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. జర్మనీ యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, బెర్లిన్. జర్మనీ ఇటీవల పలుసార్లు న్యూస్లో ఉంది. ఒకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO అంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎపిడమిక్ పాండమిక్ హబ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఆ హబ్ను ఎక్కడ ఏర్పాటు చేసిందంటే జర్మనీ రాజధాని అయిన బెర్లిన్లో ఏర్పాటు చేసింది. సో జర్మనీ 5th కంట్రీ అయింది, ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క ఫ్రేమ్ అగ్రిమెంట్ని ఒప్పుకుంది. కానీ జర్మనీ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్లో మెంబర్ కాదు, ఇట్ ఈస్ అ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్. యునైటెడ్ నేషన్కి కూడా యాక్సెప్టెన్సీ ఇచ్చారు కాబట్టి సో జర్మనీ 5th కంట్రీ అయింది ఇందులో అగ్రిమెంట్లో పాల్గొనడంలో. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్ అని చెప్తున్నాం కదా. అలాగే మన ఇండియాకి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీనికి ఒక విమెన్ని మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు రీసెంట్గా. ఆమె పేరు సుమన్ శర్మ. Suman Sharma as the first woman or the women managing director who is recently appointed to the Solar Energy Corporation of India. దీని హెడ్ క్వార్టర్స్ న్యూ ఢిల్లీలో ఉంది, దీని హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్లో ఉంది. ఈ రెండు వేరండి, డిఫరెన్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, Uttarakhand Chief Minister Pushkar Singh Dhami has launched the first of its kind earthquake early warning mobile application. And what is the name of the application? సో రీసెంట్గా ఉత్తరాఖండ్ నూతన చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి అండ్ ఎర్లీగా భూకంపం గురించి అలర్ట్ ఇచ్చేలాగా ఒక యాప్ని లాంచ్ చేశారు. ఆ యాప్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ ఉత్తరాఖండ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఉండేది ఏదంటే భూకంప్. ఉత్తరాఖండ్ భూకంప్ అలర్ట్ యాప్ అనే దాన్ని లాంచ్ చేశారు. దీన్ని IIT రూర్కే రూపొందించింది ఎవరు అంటే IIT రూర్కే ఇస్ డిజైన్. సో దాని పేరు ఉత్తరాఖండ్ భూకంప్ అలర్ట్ యాప్. దీన్ని ఉత్తరాఖండ్ రీసెంట్గా పుష్కర్ సింగ్ ధామి న్యూ చీఫ్ మినిస్టర్ మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ అపాయింట్ అయ్యారు రీసెంట్గా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వీటి రెండింటిని పక్కన పెడితే యాప్స్ అంటున్నాం కదా, యాప్స్లో ఒకటి మానస్ అనే యాప్ ఉందండి. అది ఈ సంవత్సరమే రిలీజ్ అయింది. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ డిపార్ట్మెంట్ ఈ మానస్ అనే యాప్ని లాంచ్ చేసింది మెంటల్ హెల్త్ కోసం. సో మెంటల్ హెల్త్గా ఈ సూసైడ్స్, ఈ డిప్రెషన్ లాంటివి ఉన్న పీపుల్ని సో వాటి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మానస్ అనే యాప్ మెంటల్ హెల్త్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఈ చవానీ యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది.
డీప్గా మీరు చదవాల్సిన అవసరం లేదు. యాప్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎవరు లాంచ్ చేశారో గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో ఈ చవానీ యాప్ ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి సిపి గ్రామ్స్ యాప్ ఒకటి. ఈ రెండు కనిపిస్తే కనుక దే ఆర్ రిలేటెడ్ టు ద డిఫెన్స్ అనమాట. మనకి డిఫెన్స్కి సంబంధించి కంటోన్మెంట్ బోర్డ్స్ ఉంటాయి కదా, అక్కడ సివిల్ సర్వీస్ అంటే మనకి ఈ ఏమన్నా చిన్న చిన్న యూజెస్ కోసం కానీ అక్కడున్న పీపుల్స్ కోసం కానీ, సో సివిల్ సప్లై కోసం సివిల్ సప్లైస్ కోసం యూజ్ చేసింది ఈ చవానీ అనే యాప్. సిపి గ్రామ్స్ కూడా సేమ్, మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి రిలేటెడ్గా ఈ రెండు యాప్స్ రీసెంట్గా లాంచ్ అయిపడ్డాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజ్ కిసాన్ ఆర్గానిక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇంకొకటి, రాజ్ కిసాన్ ఆర్గానిక్ యాప్. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, రాజస్థాన్ లాంచ్ చేసింది ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం. ఆ రాష్ట్రంలో రాజ్ కిసాన్ ఆర్గానిక్ అనే దాన్ని ఒక ప్రోగ్రామ్, ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు ఎం యోగా, నమస్తే యోగా యాప్స్ తెలుసు, వై బ్రేక్ అనే యాప్ తెలుసు. ఎం యోగా, నమస్తే యోగా, వై బ్రేక్ ఈ మూడు కూడా యోగాకి సంబంధించినవి. సో ఈ యాప్స్ని ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ ద ఆథర్ ద బుక్ లెపర్డ్ డైరీస్ ద రోసెట్ ఇన్ ఇండియా. లెపర్డ్ డైరీస్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మీరు కునాల్ బసుని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే మొన్న మనం డిస్కస్ చేసుకున్నాం. మనకి ఫ్రమ్ వాషింగ్టన్ టు ఢిల్లీ అని చెప్పేసి ఒక బుక్ని రాశారు కునాల్ బసు గారు. నెక్స్ట్లో మీకు అనురాధ రాయ్ అని ఉన్నారు కదా, ఈమె అర్త్కి రిలేటెడ్గా బుక్స్ లేదా ప్లానెట్స్కి రిలేటెడ్గా ఎక్కువ బుక్స్ రాస్తారు. ద అర్త్ స్పిన్నర్, స్లీపింగ్ ఆన్ జూపిటర్, ఇలాంటి బుక్స్ అన్నిటినీ కూడా రాసింది మనకి అనురాధ రాయ్ గారే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఇఫ్తీఖర్ అని కనిపిస్తున్నారు కదా, జేఎస్ ఇఫ్తీఖర్. సో ఈయన జెమ్స్ ఆఫ్ దక్కన్ అనే బుక్ని రాశారు రీసెంట్గా, దీన్ని వెంకయ్య నాయుడు రిలీజ్ చేశారు, జెమ్స్ ఆఫ్ దక్కన్. ఇంకా లాస్ట్లో ఉన్నది మనకి సంజయ్ గుబ్బి గారు, అశోక్ చక్రవర్తి గారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో సంజయ్ గుబ్బి లెపర్డ్ డైరీస్ అనే దాన్ని రాశారు, ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో భారతదేశంలో ఫస్ట్ లెపర్డ్ లేదా చీతా కన్జర్వేషన్ ఏరియా కూడా రాబోతుంది. అది కూడా కూనో నేషనల్ పార్క్గా మనకి అనౌన్స్ చేశారు మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్క్ ఉంది. సో అక్కడ మొట్టమొదటి ఈ లెపర్డ్ రిజర్వ్ అనే దాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది రీసెంట్గా. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Who took charge as a Controller General of Accounts under the Department of Expenditure, the Finance Ministry? సో మనకి ఫినాన్స్ మినిస్ట్రీ కింద 6 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనే దాన్ని చెప్పచ్చు. సో దాంట్లో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కింద ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసేటప్పటికి ఈ 3 నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కర్ణం మల్లేశ్వరి గారు ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అని, ఎస్డి షిబులాల్ గారు వచ్చేటప్పటికి ఈ 3 మెంబర్స్ కమిటీ ఉంది చూసారా, సో దానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. వి రఘునందన్ ట్రై, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ ప్రతిమామూర్తి వచ్చేటప్పటికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ విభాగానికి చైర్పర్సన్గా ఉన్నారు ప్రతిమామూర్తి. ఇంకా లాస్ట్లో ఉన్నది దీపక్ దాస్. సో దీపక్ దాస్ గారు మనకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కింద ఉన్నారు, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which bank launched a SIM binding feature in digital banking platform YONO and YONO Lite to protect customers from variant frauds? సో జనరల్గా ఈ కరెంట్ అఫైర్ మీకు తెలియకపోయినా యోనో అని కనిపిస్తుంది కాబట్టి మీరు పెట్టచ్చు, ఎందుకంటే యోనో యాప్ కానీ యోనో ప్లాట్ఫామ్ కానీ అన్ని ఎస్బీఐకి సంబంధించినవే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ ఈ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిమ్ బైండింగ్ అనే ఒక ఫ్యూచర్ని ఇటీవల లాంచ్ చేసింది తన కస్టమర్స్ కోసం. దానితో పాటు ఇటీవల శివరాయ్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఉంది. శివరాయ్ టెక్నాలజీస్తో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్మీజో ఖాతా అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. ఫార్మర్ డిజిటల్ అకౌంట్స్ కోసం ఫర్మీజో ఖాతా అనే దాన్ని లాంచ్ చేసిన బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. శివరాయ్ టెక్నాలజీస్తో కలిపి దీన్ని లాంచ్ చేసింది. అలాగే మనకి గ్లోబల్ ఫార్చ్యూన్ కంపెనీస్ ఇండివిజువల్ ఇలా లిస్టులు ఇస్తూ ఉంటారు. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 టాప్ కంపెనీస్ లిస్ట్లో ఇండియాకి సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్, సో ఇది వచ్చేటప్పటికి 155 ర్యాంక్గా నిలిచింది ఓవరాల్ టాప్ 500లో. ఎస్బీఐ వచ్చేటప్పటికి దీని ర్యాంక్ 205గా ఉంది. అదే టాప్ కంపెనీగా ఉన్నది వాల్మార్ట్, యూఎస్ఏకి సంబంధించిన వాల్మార్ట్ టాప్ కంపెనీగా ఉంది. స్టేట్ గ్రిడ్ చైనాకి సంబంధించింది సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో అమెజాన్ ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో వాల్మార్ట్, సెకండ్ ప్లేస్లో స్టేట్ గ్రిడ్ చైనాకి సంబంధించింది, థర్డ్ ప్లేస్లో అమెజాన్. టాప్ 3 కంపెనీస్ 500 గ్లోబల్ ఫార్చ్యూన్ కంపెనీస్లో. ఇండియాకి సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీ 155లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 205లో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. దినేష్ కుమార్ ఖారా దీనికి హెడ్గా ఉన్నారు. జూలై 1 దీని ఫౌండేషన్ డే. సో అది ఫర్మీజో ఖాతా అనేది శివరాయ్ టెక్నాలజీస్తో కలిపి లాంచ్ చేసింది ఫార్మర్స్ కోసం.
దాంతోపాటుగా సిమ్ బైండింగ్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. యోనో అనే ప్లాట్ఫామ్ ఎస్బీఐకి సంబంధించింది. ఇంకా మిగతావి మీకు ఆల్రెడీ తెలిసినవి కాబట్టి నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా, పబ్లిష్డ్ బై గరుడ ప్రకాశన్, ఈజ్ రిటర్న్ బై హూమ్. సో మనకి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం. మనన్ బాట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనన్ బాట్ ఈ బుక్ని రాసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ సంజయ్ బరు అని ఉన్నారు చూసారా, ఇండియన్ పవర్ ఎలైట్ అనే బుక్ని రాశారు. ఇండియా పవర్ ఎలైట్. సో ఈ బుక్ని రాసిన పర్సన్ మనకి సంజయ్ బరు. సుధామూర్తి గారు, ఈమె కూడా ఫేమస్ ఆథర్. ఈ సంవత్సరం గోపి డైరీస్ అనే బుక్ని మనకి సుధామూర్తి గారు రాసి ఉన్నారు. నెక్స్ట్ జీత్ థైలీ అని ఉన్నారు. ఈయన లో అనే బుక్ని రాశారు ఈ సంవత్సరం. ఇన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ముంబై అని చెప్పేసి లో అనే బుక్ని జీత్ థైలీ గారు రాశారు. జేకే రోలింగ్, షీ ఈజ్ అ వెరీ ఫేమస్ ఆథర్. హ్యారీ పోటర్స్ బుక్కి సంబంధించిన సిరీస్ అన్ని కూడా మనకి జేకే రోలింగ్ గారు రాశారు. దానివల్ల ఆమె చాలా ఫేమస్. అండ్ జీతా థైల్ ఈ రీసెంట్గా రాసిన బుక్ జీత్ థైల్ది లో అనే బుక్. నెక్స్ట్ సుధామూర్తి గారు గోపి డైరీస్, మనన్ బాట్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, సంజయ్ భట్ ఇండియా పవర్ ఎలైట్ అనే బుక్ని రాశారు సంజయ్ బరు. నెక్స్ట్ వన్ చూద్దాం. యూనియన్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అమిత్ షా laid the foundation stone of the State Institute of Forensic Sciences in which city? సో మనకి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్స్ అనేది ఎక్కడ రాబోతుంది అని అడుగుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో కేంద్రంగా. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. త్వరలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్సెస్ అనేది నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన ఫౌండేషన్ని రీసెంట్గా హోమ్ మినిస్టర్ అమిత్ షా అక్కడ లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే మధురాలో ఇండియాలోనే ఫస్ట్ టైం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క సహాయంతో మనకి ఈ హైడ్రోజన్ ప్లాంట్ అనేది రాబోతుంది. హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఎక్కడ రాబోతుంది? గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క సహాయంతో మధురాలో రాబోతుంది. అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియాలోనే ఫస్ట్ టైం పాట్ ట్యాక్సీ సర్వీస్ అనేది నోయిడా ఎయిర్పోర్ట్ నుంచి మొదలు కాబోతుంది నోయిడాలో. సో ఇది కూడా మనం ఇక్కడ రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, మీనాక్షి లేఖి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్, పార్టిసిపేటెడ్ ఇన్ ద G20 కల్చర్స్ మినిస్టర్ మీటింగ్ hosted by the Italy during the ongoing presidency of G20 in 2021. She is a Lok Sabha MP from there. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్గా G20 యొక్క అన్ని సమావేశాలు ఇటలీలోనే జరుగుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించిన సమావేశం కూడా ఇటలీనే నిర్వహించింది G20కి సంబంధించి. G20లో ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది. అందుకే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమావేశాలు జరిగినప్పుడు ఆ డిపార్ట్మెంట్ పర్సన్స్ రిప్రజెంట్ అవుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించి స్టేట్ మినిస్టర్ ఆఫ్ కల్చర్కి సంబంధించిన పర్సన్ మనకి మీనాక్షి లేఖి గారు ఈ G20 కల్చర్ సమావేశాలకి వర్చువల్గా హాజరయ్యారు. ఆమె ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేశారో అని అడుగుతున్నారు లోక్సభకి. ఆప్షన్స్లో మనకి ఆగ్రా, మథురా, న్యూఢిల్లీ, గురుగ్రామ్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మీకు తెలుసు, లైక్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన వారణాసి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఆయన లక్నో నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు నియోజకవర్గం నుంచి. సో నెక్స్ట్ అమిత్ షా, ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆయన గాంధీనగర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, గాంధీనగర్. అండ్ ఇంకొకటి వచ్చేటి అమేథీ అని చెప్పేసి ఉంది. ఎప్పటి నుంచో కాంగ్రెస్కి ఇది చాలా పవర్ఫుల్ నియోజకవర్గంగా చెప్తారు. సో అలాంటిది గత కొద్ది కాలంగా బీజేపీ రిప్రజెంట్స్ వస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన మనకి ఎవరైతే స్మృతి ఇరానీ గారు ఉన్నారో ఈమె ఈ నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. సో స్మృతి ఇరానీ అండ్ నరేంద్ర మోడీ గారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజ్నాథ్ సింగ్ అండ్ నెక్స్ట్ అమిత్ షా, వీళ్ళు ఈ నియోజకవర్గాల నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే నితిన్ గడ్కరీ వచ్చేటప్పటికి నాగ్పూర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు నితిన్ గడ్కరీ. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్, ఆమె కర్ణాటక నుంచి రిప్రజెంట్ అయ్యారు రాజ్యసభకి. కర్ణాటక నుంచి రిప్రజెంట్ అయ్యారు మనకి నిర్మలా సీతారామన్, ప్రస్తుతం ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. సో అలాగే రాజ్యసభ మెంబర్గా ఉన్న ఇంకొక పర్సన్ నారాయణ్ రాణే, ఆయన కూడా మహారాష్ట్ర నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఆయన MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్గా ఉన్నారు నారాయణ్ రాణే. సో ఈయన మహారాష్ట్రకి సంబంధించిన పర్సన్, మహారాష్ట్ర నుంచి రాజ్యసభకి రిప్రజెంట్ చేస్తున్నారు. సో లోక్సభ నుంచి అయితే జనరల్గా నియోజకవర్గాలు అంటాం, రాజ్యసభ స్టేట్ రిప్రజెంటేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో మనకి నాగ్పూర్ నుంచి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర నుంచి రాజ్యసభకి అంటే నారాయణ్ రాణే గారు, అండ్ నిర్మలా సీతారామన్ గారు ఫ్రమ్ కర్ణాటక, అండ్ అమేథీ నుంచి స్మృతి ఇరానీ గారు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి ఉన్నారు. అండ్ వారణాసి మోడీ, అండ్ లక్నో వచ్చేటప్పటికి రాజ్నాథ్ సింగ్ గారు, అండ్ గాంధీనగర్ అమిత్ షా గారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నరేంద్ర సింగ్ తోమార్, అగ్రికల్చర్ మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రి. మోరేనా అనే ఏరియా ఉంది మధ్యప్రదేశ్లో. మోరేనా నియోజకవర్గం మధ్యప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తుంది ఎవరు అంటే నరేంద్ర సింగ్ తోమార్ గారు, మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం.
With which bank LIC Card System Limited has launched co-branded RuPay credit cards Lumine and Eclat. Lumine and Eclat అనే రూపే కార్డ్స్ని క్రెడిట్ కార్డ్స్ని ఎల్ఐసి కార్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఏ బ్యాంక్తో కోఆప్ అయి లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఐడిబిఐ బ్యాంక్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐడిబిఐ బ్యాంక్తో కోఆప్ అయి వీటిని లాంచ్ చేయడం జరిగింది. ఎల్ఐసి చైర్మన్గా ఎంఆర్ కుమార్ అనే పర్సన్ ఉన్నారు ప్రస్తుతం. నెక్స్ట్ వన్ చూద్దాం. A public awareness campaign run by the Reserve Bank of India to warn people of digital banking frauds. Who is the brand ambassador for the campaign? సో మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఆర్బీఐ నిర్వహిస్తున్న ఈ బ్యాంక్ ఫ్రాడ్ అవేర్నెస్ క్యాంపెయిన్కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని అడుగుతున్నారు. సో ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ నీరజ్ చోప్రా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నీరజ్ చోప్రా దీనికే కాదు, టాటా ఏఐఏ, నేను చాలాసార్లు చెప్పాను ఇప్పటికే, టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ అనే దానికి కూడా నీరజ్ చోప్రానే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ సోనూ సూద్. సోనూ సూద్ వచ్చేటప్పటికి పంజాబ్ స్టేట్ కోవిడ్ అవేర్నెస్ క్యాంపెయిన్కి గాను బ్రాండ్ అంబాసిడర్గా సోనూ సూద్ని తీసుకోవడం జరిగింది. సో దానితో పాటు ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటంటే దేశ్కి మెంటార్ అని చెప్పేసి ఢిల్లీ ఒక ప్రోగ్రామ్ని నిర్వహించబోతుంది. ఈ దేశ్కి మెంటార్ అనే ప్రోగ్రామ్కి కూడా మనకి అంబాసిడర్గా ఢిల్లీ సోనూ సూద్ గారిని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది, నేమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని మీకు ఆల్రెడీ తెలుసు, యూఏఈ ఒమన్లో జరగబోయే మ్యాచెస్కి ఇండియాకి మెంటర్గా వ్యవహరించనున్నారు ఇండియన్ క్రికెట్ టీంకి. అలాగే హోమ్ లేన్, కావేరీ హాస్పిటల్స్ లాంటి వాటికి 2021లో బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు మహేంద్ర సింగ్ ధోని. ప్రియాంక చోప్రా బల్గేరీ అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అన్ఫినిష్డ్ అనే బుక్ని కూడా రిలీజ్ చేశారు ప్రియాంక చోప్రా. నెక్స్ట్ వన్. The Athletics Federation of India has decided that Javelin Throw Day will be on which day every year in the honor of Olympic gold medalist Neeraj Chopra. నీరజ్ చోప్రా హర్యానా నుంచి భారతదేశంలో జావ్లిన్ త్రో తరపున ఒలింపిక్స్లో రిప్రజెంట్ చేశారు, గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. అందుకని మనకి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఏదైతే అథ్లెటిక్ ఫెడరేషన్ ఉందో సో అది ఒకటి డిసైడ్ అయింది, ఇండియాలో మనకి ఇక మీద నుంచి ఒక జావ్లిన్ త్రో డేని తీసుకురావాలని. అది ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ August 7. ఇక మీద నుంచి ప్రతి సంవత్సరం ఇండియాలో August 7 అనేది హ్యాండ్లూమ్ డే కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు జావ్లిన్ త్రో డే కింద కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. August 8 వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు తెలుసు క్విట్ ఇండియా డే. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ డే అనేది మనకి August 8. క్విట్ ఇండియా మూవ్మెంట్ డే August 8. August 9 నాగసాకి డే, August 6 హిరోషిమా డే. హిరోషిమా డే అనేది August 6 అయితే August 9 నాగసాకి డే. August 10 వచ్చేటప్పటికి మనకి వరల్డ్ లైన్ డే అంటాం. వరల్డ్ లైన్ డే అనేది మనకి August 10 ఉంది. August 1 వచ్చేటప్పటికి ముస్లిం విమెన్ రైట్స్ డే. సో ముస్లిం విమెన్ రైట్స్ డే అనేది మనకి August 1గా డిక్లేర్ చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 6th మీటింగ్ ఆఫ్ ద అగ్రికల్చర్ మినిస్టర్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్ స్టేట్స్ హెల్డ్ ఎట్. సో మనకి నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్సీఓ యొక్క ప్రతి మీటింగు కూడా మీకు ఈ సంవత్సరం తజికిస్తాన్లోనే జరిగింది. తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ అయిన దషాన్బేలోనే జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్టర్. అది ఏ కైండ్ ఆఫ్ మీటింగ్ అయినా సరే ఎస్సీఓలోనే జరిగింది. రీసెంట్గా హెడ్ ఆఫ్ ద స్టేట్స్ మీటింగ్ జరిగింది సెప్టెంబర్లో, అది కూడా తజికిస్తాన్లోనే జరిగింది. నెక్స్ట్ వన్. ఇక్కడ రోమ్ ఇటలీ ఉంది కదా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను G20 సమిట్ అనేది ఇక్కడ జరుగుతుంది. యూకేలో G7 సమిట్ కానీ కార్నవల్ అనే ప్రదేశంలో జరిగింది. అలాగే ఈ సంవత్సరం యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ ప్రెసిడెంట్ కూడా అట్లాంటిక్ చార్టర్ని రెక్టిఫై చేసుకున్నది యూకేలోనే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జాపెడ్ అనే ఒక వరల్డ్ ఎక్సర్సైజ్, ఫేమస్ ఎక్సర్సైజ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విన్యాసం రష్యా కండక్ట్ చేస్తుంది. సో న్యూజిలాండ్లో అక్లాండ్ అని ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి మనకి ఎకనామిక్ ఇంటెలిజెంట్ యూనియన్ అనే సంస్థ ఉంది. మోస్ట్ లివబుల్ సిటీ కింద ఇది ప్రకటించింది 2021లో అంటే అక్లాండ్ని. సో ఇదే లీస్ట్లో ఉన్నది ఏది అది కూడా గుర్తుపెట్టుకోవాలి. లీస్ట్లో డమస్కస్ అనే క్యాపిటల్, సిరియా క్యాపిటల్ డమస్కస్ ఉంది లీస్ట్లో. టాప్లో అక్లాండ్ ఉంది న్యూజిలాండ్కి సంబంధించి మోస్ట్ లివబుల్ సిటీస్లో. ఇది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇచ్చింది. సో నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఇందిరా గాంధీ అర్బన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ టు ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అప్ టు 50,000 టు స్ట్రీట్ వెండర్స్. సో జనరల్గా మనకి ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ అని చెప్పేసి ఉంది. ఆత్మనిర్భర్లో భాగంగా ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ ద్వారా చిరు వ్యాపారులకి అంటే స్ట్రీట్ వెండర్స్కి లోన్స్ ఇవ్వడానికని గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. దాని తర్వాత నెమ్మదిగా చాలా రాష్ట్రాలు స్ట్రీట్ వెండర్స్ కోసం చాలా ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశాయి.
సో దాంట్లో భాగంగానే ఇటీవల రాజస్థాన్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రాజస్థాన్ ఇంట్రడ్యూస్డ్ ఇందిరా గాంధీ అర్బన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీని ద్వారా స్ట్రీట్ వెండర్స్ 50,000 వరకు లోన్ని పొందొచ్చు అండ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అవి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. రాజస్థాన్ యొక్క గవర్నర్గా కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా అశోక్ గెహ్లాట్ ఉన్నారు. అండ్ రాజస్థాన్ రీసెంట్గా ఇంకొక ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేసింది, కిసాన్ మిత్ర ఊర్జా యోజన. కిసాన్ మిత్ర ఊర్జా యోజన అనే దాన్ని రాజస్థాన్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇది ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనమాట. అది కూడా ఎలా అంటే 1,000 రూపీస్ పర్ మంత్ వరకు ఇస్తారు, లేదా 12,000 రూపీస్ పర్ యానం. 12,000 రూపీస్ పర్ యానం లేదా 1,000 రూపీస్ పర్ మంత్ అనమాట. అంటే జనరల్గా ఒక రైతుకి ఒక ఎలక్ట్రిసిటీ బిల్ సపోజ్ మనకి ఒక 1,000 రూపీస్ అవుతుంది అనుకోండి, లేదా 800 అవుతుంది అనుకోండి, అంతవరకు 1,000 రూపీస్ వరకు పర్ మంత్ చొప్పున ఈ కిసాన్ మిత్ర యోజన ద్వారా రాజస్థాన్ ప్రభుత్వం ఇస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్ యూటిలైజ్. సో దానివల్ల ఏంటంటే ఒక రైతుకి కనుక 700 రూపాయలు బిల్ అయింది అనుకోండి, మిగిలిన 300 ఉంటుంది చూసారా, ఆ 300ని కూడా గవర్నమెంట్ రైతు యొక్క సేవింగ్ అకౌంట్స్లోకి పంపడం జరుగుతుంది. సో అలా ఇక్కడ మెయిన్గా చెప్తున్నారు. ఒకవేళ ఒక రైతుకి 1,200 అయింది అనుకోండి, 1,000 రూపీస్ వరకే ఇస్తారు, 200 మాత్రం ఆ రైతు భరించాల్సి ఉంటుంది. అంటే 1,000 రూపీస్ వరకు ఒక మినిమం లిమిట్గా ఫినాన్షియల్ అసిస్టెన్స్ని కిసాన్ మిత్ర ఊర్జా యోజన ఎలక్ట్రిసిటీ సంబంధించిన సపోర్ట్ని రాజస్థాన్ ప్రభుత్వం ఇస్తుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కిసాన్ ఫసల్ రాహత్ యోజన, ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, కిసాన్ ఫసల్ రాహత్ యోజన. సో ఇది వచ్చేటప్పటికి మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది కదా, అలాగే కిసాన్ ఫసల్ రాహత్ యోజన అని జార్ఖండ్ తన స్టేట్లో తనే ఓన్గా ఒక క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఇటీవల స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. RBI introduced a scheme of penalty for non-replacement of ATMs. According to the scheme, a penalty of how much amount ATM will be, how much penalty of ATM will be leaved in the event of a cash out situation for more than 10 hours in a month. సో జనరల్గా ఏటీఎంలో మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేసే ప్రాబ్లం మనీ అయిపోవడం అనమాట. సో జనరల్గా మనీని ఫిల్ చేయరు కొన్ని ఏటీఎమ్స్లో. సో ఒక మంత్లో ఒక ఏటీఎంలో 10 అవర్స్ కనుక, మినిమం 10 అవర్స్ కనుక ఇలాంటి ప్రాబ్లం వస్తే, మోర్ దెన్ 10 అవర్స్ కనుక ప్రాబ్లం వస్తే, సో ఆ పర్టికులర్ బ్యాంక్స్ అండ్ ఏటీఎమ్స్కి 10,000 రూపీస్ వరకు ఆర్బీఐ పెనాల్టీ వేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా అండ్ సౌదీ అరేబియా క్యారీ అండ్ అవుట్ ఫస్ట్ ఎవర్ నావల్ ఎక్సర్సైజ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్? సో ఫస్ట్ టైం ఇండియా అండ్ సౌదీ అరేబియా ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసే నావీ యుద్ధ విన్యాసాన్ని ఫస్ట్ ఎవర్ ఎక్సర్సైజ్ అది. దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. దాని పేరు అల్ మొహమ్మద్ అల్ హిందీ. జనరల్గా సౌదీ అరేబియా అంటే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది డిఫరెంట్గా, అల్ మొహమ్మద్ అల్ హిందీ అనేది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి రియాద్. రియాద్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా. యూఏఈకి అయితే అబుదాబి అనేది క్యాపిటల్గా ఉంది. యూఏఈ ఇండియా నిర్వహిస్తున్న ఎక్సర్సైజ్ పేరు జాయెద్ తల్వార్. జాయెద్ తల్వార్ అనే ఎక్సర్సైజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ, సౌదీ అరేబియాకి ఇండియాకి అంటే అల్ మొహమ్మద్ అల్ హింద్. నెక్స్ట్ లా పెరోజ్ ఎక్సర్సైజ్ ఉంది కదా, ఫస్ట్లో యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా కండక్ట్ చేసేవంట. ఇప్పుడు ఇండియా కూడా జాయిన్ అయింది కాబట్టి లా పెరోజ్ ఎక్సర్సైజ్ క్వాడ్ కంట్రీస్ కండక్ట్ చేస్తున్న ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు. నెక్స్ట్ సహయోగ్ కైజిన్ అని ఉంది చూసారా, ఇది నావీకి సంబంధించింది. ఒకటి ఇండియన్ నావీ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి జపాన్. ఇండియన్ నావీ, జపాన్ నావీ సహయోగ్ కైజిన్ అనే ఎక్సర్సైజ్ని ఇటీవల ఇండియాలోనే నిర్వహించాయి. నెక్స్ట్ కోప్ ఇండియా అని ఉంది. యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ కలిసి సంయుక్తంగా కోప్ ఇండియా అనే యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. వరుణ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ నావీ, ఇండియన్ నావీ కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసంగా వరుణ అనేదాన్ని చెప్పొచ్చు. అలాగే వజ్రప్రహార్ కానీ, యుద్ధ అభ్యాస్ కానీ, ఈ 2 యుద్ధ విన్యాసాలు కూడా యుఎస్ఏకి సంబంధించినవి, యుఎస్ఏ ఇండియాకి సంబంధించినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా enhance the collateral free loans to self-help groups from 10 lakhs to how much money under Deen Dayal Antyodaya Yojana, National Rural Livelihood Mission. సో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా దీన్ దయాల్ అంత్యోదయ యోజన కింద సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చే 10 lakhs లోన్ని ఎంతవరకు పెంచింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ 20 lakhs. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 10 lakhs నుంచి దీన్ని 20 lakhs అనేది చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ట్రాన్స్ఫార్మింగ్ ఫుడ్ సిస్టమ్ యూత్ ఇన్నోవేషన్ ఫర్ హ్యూమన్ అండ్ ప్లానెటరీ హెల్త్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూత్ డే. సో ఇంటర్నేషనల్ యూత్ డే థీమ్ ఇచ్చారు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. అయితే ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం.
సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. 12th ఆగస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. అదే కనుక నేషనల్ యూత్ డే అడిగితే జాన్ 12th. సో జాన్ 12th అనేది నేషనల్ యూత్ డే, ఆగస్ట్ 12th అనేది ఇంటర్నేషనల్ యూత్ డే. ఆగస్ట్ 10th నేను ఇందాకలే చెప్పాను మీకు, వరల్డ్ లైన్ డే అనేది ఆగస్ట్ 10th. క్విట్ ఇండియా మూమెంట్ డే అనేది 8th ఆగస్ట్ని వచ్చింది. సో 9th ఆగస్ట్ నాగసాకి డే. సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నవే, ఇది కరెక్ట్. 20th ఆగస్ట్ అని ఉంది చూసారా, ఇది మస్కిటో డే కింద వస్తుంది. సద్భవన్ దివాస్ డే కింద కూడా ఇదే వస్తుంది. సద్భవన్ దివాస్ డే, మస్కిటో డే కూడా మనకి 20th ఆగస్ట్నే ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ సిటీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇండియాస్ ఫస్ట్ వాటర్ ప్లస్ సిటీ? నేను ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. మనకి స్వచ్ఛ భారత్ తర్వాత, స్వచ్ఛ భారత్ని లాంచ్ చేసిన తర్వాత ఏ స్టేట్స్ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశాయని ఒక సర్వే కోసం స్వచ్ఛ సర్వేక్షణ అనే దాన్ని లాంచ్ చేశారు. ఆ సర్వే వచ్చిన దాని ప్రకారం వాటర్ ప్లస్ సిటీ లేకపోతే క్లీనెస్ట్ సిటీ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. సో భారతదేశంలో ఫస్ట్ వాటర్ ప్లస్ సిటీ ఏది అంటే దట్ ఈస్ అ ఇండోర్, ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇండోర్ ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే ఆంధ్రప్రదేశ్కున్న క్రెడిటబిలిటీ ఏంటి అంటే, ఒకటి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3 వాటర్ ప్లస్ సిటీస్ని కలిగిన స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ వాటర్ ప్లస్ సిటీని కలిగిన స్టేట్ మధ్యప్రదేశ్, అది కూడా మనకి ఇండోర్కి సంబంధించింది. అలాగే భారతదేశంలో 24/7 వాటర్ ఫెసిలిటీ ఉన్నది ఏది, ఇచ్చే ప్లేస్ ఏది అంటే దట్ ఈస్ అ పూరి ఫ్రమ్ ఒడిస్సా, సుజల్ ప్రోగ్రామ్ కింద. అలాగే బెంగళూరు వచ్చేటప్పటికి మూవబుల్ ఎక్వేరియం అనేది ఫస్ట్ ఏ రైల్వే స్టేషన్లో స్టార్ట్ చేశారంటే బెంగళూరులో, కర్ణాటకలో. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ జర్మన్ బ్యాంక్ విల్ సెటప్ అండ్ ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ ఎట్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ ఎట్ గిఫ్ట్ సిటీ? సో అక్కడ గిఫ్ట్ సిటీ అని ఉంది ఆల్రెడీ మీకు, ఇండియాస్ ఫినాన్షియల్ టెక్ సెంటర్గా చెప్పొచ్చు దీన్ని. సో గిఫ్ట్ సిటీ అనేది మనకి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లో మనకి గిఫ్ట్ సిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది. అయితే ఈ కింది వాటిలో ఏ బ్యాంక్ ఇండియాతో టైఅప్ అయ్యి ఫస్ట్ టైం ఒక ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ యూనిట్ని నిర్మించబోతుంది అని అడుగుతున్నారు. సో డ్యూయిష్ బ్యాంక్, జర్మనీకి సంబంధించిన డ్యూయిష్ బ్యాంక్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కింద డిబిఎస్ బ్యాంక్ ఉంది చూసారా, ఈ సంవత్సరం ఒక యూరోపియన్ కంపెనీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం వరల్డ్ బెస్ట్ బ్యాంక్గా, వరల్డ్ బెస్ట్ డిజిటల్ బ్యాంక్గా కూడా డిబిఎస్ బ్యాంకే ఉంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇట్స్ ఫస్ట్ విమెన్ ఆఫీసర్స్. సో ఫస్ట్ టైం ఐటీబీపీ ఫస్ట్ విమెన్ ఆఫీసర్స్ని అనౌన్స్ చేసింది, ఇద్దరిని. వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ ప్రాకృతి అండ్ దీక్ష. మిగిలిన వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ఆప్షన్స్ కోసం ఇచ్చిన వాళ్ళు, కానీ ఎక్స్ప్లెనేషన్ లేదండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు డైరెక్ట్గా, ప్రాకృతి అండ్ దీక్ష ఫస్ట్ ఐటీబీపీ విమెన్ ఆఫీసర్స్గా అపాయింట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, వైశాలి హివాసి అని చెప్పేసి, వైశాలి ఎస్ హివాసి అనే పర్సన్ బీఆర్ఓ, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి ఫస్ట్ విమెన్ కమాండింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయిందాము. నెక్స్ట్ వన్ చూద్దాం. Which bank has selected Amazon Web Service as its cloud provider? So Amazon Web Service యొక్క క్లౌడ్ ప్రొవైడర్, దాని యొక్క ఏ బ్యాంక్ దాని యొక్క క్లౌడ్ ప్రొవైడర్గా అనౌన్స్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఎల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇట్లా. సో ఆన్సర్ ఆర్బీఎల్ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ లాంచ్డ్ ద ఇండియన్ కస్టమ్స్ కంప్లైంట్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్? సో ఒకసారి సిఐపి, Indians Custom Complaints Information Portal, for providing free access to the information on all customs procedures and regularity complaints for nearly 12,000 custom tariff items. సో ఇక్కడ మీకు అసలు సిఐపి అంటే ఏంటో ఇచ్చేసారు క్వశ్చన్లోనే. అయితే ఆ సిఐపి అంటే కంప్లైంట్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ అని చెప్తున్నారు. దాన్ని ఎవరు ఇటీవల అపాయింట్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సిబిఐసి అనేది దానిని అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇక్కడ మీకు సెంటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని కనిపిస్తుంది కదా, దీనికి చైర్మన్గా ప్రస్తుతం రీసెంట్గా జేబీ మోహపాత్ర సెప్టెంబర్ 1st అపాయింట్ అయ్యారు. జేబీ మోహపాత్ర ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ సిబిడిటి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద రినౌడ్ అథ్లెట్ కోచ్ who is the one of the India's greatest track and field stars. PT Usha has passed away. సో PT Usha లాంటి ఫేమస్ ప్లేయర్కి కోచ్గా ఉన్న పర్సన్ రీసెంట్గా చనిపోయారు. సో ఆయన ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. PS బెనర్జీ, ఈయన భారతదేశంలోనే ప్రముఖ ఫోక్ సింగర్ అండ్ శిల్పి కూడా. కేరళకి సంబంధించిన వ్యక్తి, కేరళకి సంబంధించిన ఫోక్ సింగర్ అండ్ స్కల్ప్టర్, అంటే సైకత శిల్పి అంటారు కదా, లైక్ శిల్పి, ఈయన ఫేమస్ శిల్పి. అండ్ ద నెక్స్ట్ వన్ అనుపమ్ శ్యామ్, ఈజ్ అ యాక్టర్ అండి. ఎక్కువగా హిందీ సీరియల్స్ లాంటి వాటిలో యాక్ట్ చేసిన పర్సన్, బాలీవుడ్ మూవీస్లో కూడా అనుపమ్ శ్యామ్. మన్ కౌర్,
105 సంవత్సరాల ఏజ్లో చనిపోయారు. ద ఇండియాస్ ఓల్డెస్ట్ అథ్లెట్ అనగా చెప్పొచ్చు, ఓల్డెస్ట్ విమెన్ అథ్లెట్. సో మన్కౌర్ 103 సంవత్సరాల ఏజ్లో ఈమె నారీ శక్తి అవార్డుని తీసుకున్నారు. వరల్డ్ మాస్టర్స్ గోల్డెన్ అవార్డుని కూడా గెలుచుకున్న మన్కౌర్ పంజాబ్కి సంబంధించిన పర్సన్ రీసెంట్గా చనిపోయారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి శరణ్య శశి, షీజ్ అ యాక్ట్రెస్ అండి, మలయాళం యాక్ట్రెస్, అంటే కేరళకి సంబంధించిన వ్యక్తి, మలయాళం యాక్ట్రెస్. కోవిడ్ వల్ల 35 ఇయర్స్లోనే ఈమె చనిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓఎం నాంబియార్. సో ఓఎం నాంబియార్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పిటి ఉషా యొక్క కోచ్ అయిన ఓఎం నాంబియార్ అనే పర్సన్. సో ఆయన రీసెంట్గా మరణించారు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ has partnered with the Mashreq Bank to offer acceptancy of its mobile based real time payment system unified payments interface UPI which country. So UPI తో అంటే ఇండియా యొక్క ఏదైతే మనకి UPI ఫీచర్ ఉందో, సో దీంతో మనకి ఏ కంట్రీ యొక్క మష్రక్ బ్యాంక్ అనేది ఇటీవల టైఅప్ అయింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ యుఏఈ. యుఏఈలో ఉన్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యాంక్ అంటే అది మష్రక్ బ్యాంక్ అనేది. సో అది ఇండియాలో ఉన్న యూపీఐని యాక్సెస్ చేయడానికి ఈ మర్చెంట్ ప్లేసెస్లో టైఅప్ అయింది. ఇదంతా కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అథారిటీలోనే జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యుఏఈ యొక్క క్యాపిటల్గా అబుదాబి ఉంది. అండ్ ప్రపంచంలోనే లార్జెస్ట్ వీల్ అంటాం కదా, అబ్జర్వేటరీ వీల్, ఇటీవల ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే యుఏఈలో. ఇది వరకు లండన్లో ఉండేదంట లార్జెస్ట్ అబ్జర్వేటరీ వీల్, దాన్ని లండన్ ఐ అని చెప్పి పిలిచేవాళ్ళంట. దీనికన్నా ఇంకా అతిపెద్ద దాన్ని ఇటీవల కన్స్ట్రక్ట్ చేశారు యుఏఈలో. సో ప్రస్తుతం అది యుఏఈలో ఉంది. సో నెక్స్ట్ వన్, విచ్ సిటీ వాజ్ adjudged the second most polluted city out of the 50 most polluted cities in the world in 2020 by a report prepared by British company House Fresh. సో బ్రిటిష్ కంపెనీ అయిన హౌస్ ఫ్రెష్ రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే దాన్ని 2020కి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాంట్లో టాప్ సెకండ్ పొల్యూటెడ్ సిటీగా ఉన్నది ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి గజియాబాద్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఈ. యూపీకి సంబంధించిన గజియాబాద్ అనేది సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కింద ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది హోత్నా ఈజ్ ఫ్రమ్ దట్ చైనా, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో మాణిక్గంజ్ అని చెప్పేసి సిటీ ఉంది, మాణిక్గంజ్. సో ఇది బంగ్లాకి సంబంధించింది. మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఏవి అంటే ఫస్ట్ ఇది హోత్నా, చైనాకి సంబంధించింది. సెకండ్ ఇండియా, గజియాబాద్కి సంబంధించింది. థర్డ్ బంగ్లాదేశ్, మాణిక్గంజ్కి సంబంధించింది. ఓవరాల్గా కంట్రీస్ విషయానికి వస్తే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా ఉన్నది బంగ్లాదేశ్, సెకండ్ కంట్రీగా ఉన్నది చైనా, థర్డ్ ప్లేస్లో ఉన్నది ఇండియా, ఫోర్త్ ప్లేస్లో ఉన్నది పాకిస్తాన్. ఓవరాల్గా కంట్రీస్ విషయానికి వస్తే ఇది, సిటీస్ విషయానికి వస్తే ఇది. సో ఇక్కడ సెకండ్ కంట్రీ అని అడుగుతున్నారు కాబట్టి, సెకండ్ సిటీ అని అడుగుతున్నారు కాబట్టి గజియాబాద్. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే భారతదేశంలో రీసెంట్గా ఢిల్లీలో కూడా స్మాగ్ టవర్ అనే దాన్ని రూపొందించారు, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ అది ఢిల్లీలో రీసెంట్గా స్మాగ్ టవర్ని ఇనాగ్రేట్ చేశారు. అండ్ దాని తర్వాత కొద్ది రోజులకి భారతదేశంలోనే అతిపెద్ద ఈ మనకి ఫ్రీ ఎయిర్ ప్యూరిఫైయర్ టవర్ అనే దాన్ని చండీగఢ్లో ఓపెన్ చేశారు. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద ఎయిర్ ప్యూరిఫైయర్ టవర్ ఎక్కడుంది అంటే చండీగఢ్లో. కానీ దానికన్నా ముందరే కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో కూడా ఒక ఎయిర్ స్మాగ్ ఫ్రీ టవర్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్డ్ ఇన్ 75 weeks of the Azadi Ka Amrit Mahotsav 75 Vande Bharat trains will connect different parts of the country. It's designed and built by whom? సో జనరల్గా మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కి సంబంధించి చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాంట్లో రీసెంట్గా ఒక వందే భారత్ ట్రైన్స్ అని చెప్పేసి 75 ట్రైన్స్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో కనెక్ట్ చేసి సో డిజైన్ చేయడం జరిగింది. అది ఎవరు డిజైన్ చేశారు, ఎవరు కనెక్ట్ చేశారని అడుగుతున్నారు. అంటే ఇదంతా ఎవరు నిర్వహిస్తున్నారు అని. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్లో మీకు ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ అని కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేటప్పటికి రీసెంట్గా ఏంటంటే మనకి ఈ నావీ యాంటీ డ్రోన్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంది, నాట్స్ అని. నావీ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనే దాన్ని ఇటీవల ఇది మ్యానుఫ్యాక్చర్ చేసింది. దీనికి సంబంధించి రీసెంట్గా ఇండియన్ నావీ దీంతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Which bank has signed an MOU with the Para Olympic Committee of India as one of the banking partners of the Para Olympic Games? సో జనరల్గా మనకి ఈ పారా ఒలింపిక్ కమిటీతో పారా ఒలింపిక్ గేమ్స్ పార్ట్నర్గా ఏ బ్యాంకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. MOU, దట్ ఈస్ ద ఇండియన్ బ్యాంక్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఒకసారి మళ్ళీ రిఫర్ చేస్తాను చూడండి. మనకి డాక్టర్స్ డే రోజే SBI ఫౌండేషన్ డే కూడా July 1.
నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ సెల్యూట్ డాక్టర్స్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేటప్పటికి దిల్సే సలాం దిల్సే అనే దాన్ని స్టార్ట్ చేసింది. యాక్సిస్ బ్యాంక్ పవర్ సెల్యూట్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఇక ఇండియన్ బ్యాంక్ పారా ఒలింపిక్ టీంతో మనకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియన్ పారా ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నది దీపా మాలిక్ గారు. దీపా మాలిక్ గారు గతంలో భారతదేశానికి షార్ట్ పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ని తీసుకొచ్చిన ఫస్ట్ విమెన్ పారా ఒలింపిక్ విమెన్ దీపా మాలిక్. సో ఈమె ప్రెసిడెంట్గా ఉన్నారు పారా ఒలింపిక్స్ కమిటీకి, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మరియప్ప తంగవేలు గారిని ఈ సంవత్సరం ఫ్లాగ్ రిప్రజెంటర్గా సెలెక్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల టెక్ చంద్ ఆయన రీప్లేస్ చేయడం జరిగింది. అయితే మరియప్ప తంగవేలు గతంలో మనకి ఈ జంపింగ్ కేటగిరీలో హై జంప్ కేటగిరీలో గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. అయితే ఈ సంవత్సరం ఇండియాకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. 2020 పారా ఒలింపిక్ గేమ్స్లో మరియప్ప తంగవేలు హై జంప్ కేటగిరీలో ఇండియాకి ఈసారి సిల్వర్ మెడల్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has become the youngest person in the world to reach the summit of K2? సో ఇటీవల K2ని ఒక 19 ఇయర్స్ పర్సన్ అధిరోహించి రికార్డ్ని క్రియేట్ చేశారు. అయితే ఆయన పాకిస్తాన్కి సంబంధించిన పర్సన్. అందుకే మీకు ఇక్కడ సమీనా కయాల్ బయాగ్ కానీ లేకపోతే కషిఫ్ కానీ వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్కి సంబంధించిన పర్సన్సే. అయితే వీళ్ళల్లో ఏ పర్సన్ అంటే మనకు ఆన్సర్ షెహరోజ్ కషిఫ్ 19 ఇయర్స్, అతి చిన్న వయసులోనే K2ని అధిరోహించిన పర్సన్గా పాకిస్తాన్కి చెందిన వ్యక్తి రికార్డ్ని క్రియేట్ చేశారు. అండ్ ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి కామి రీటా. ఈయన రికార్డ్ని ఈయనే బ్రేక్ చేసుకున్నారు. 25th టైం ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. ఈయన నేపాల్కి సంబంధించిన వ్యక్తి. అలాగే ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి ప్రియాంక మోహితే. ఈమె ఇండియాకి సంబంధించిన అమ్మాయి ప్రియాంక మోహితే. సో ఇండియా నుంచి నేపాల్లో ఉన్న అన్నపూర్ణ అనే మౌంటైన్ని అధిరోహించిన ఫస్ట్ విమెన్ అన్నమాట ప్రియాంక మోహితే. అది కూడా ఈ సంవత్సరంలోనే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 3 ఉన్నాయి. ప్రియాంక మోహితే అన్నపూర్ణ మౌంటైన్కి సంబంధించి, ఎవరెస్ట్కి సంబంధించి కామిరీటా ఫ్రమ్ నేపాల్, K2కి సంబంధించి షెహరోజ్ కషిఫ్ ఫ్రమ్ దట్ పాకిస్తాన్. నెక్స్ట్ నికోల్ పషిన్యాన్ అని చెప్పేసి ఉన్నారు కదా, పషియాన్ అని చెప్పి. సో ఈయన అజర్బైజాన్ ఆర్మేనియన్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆర్మేనియన్ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు నికోల్ పాషియాన్. అలాగే ఆర్మేనియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఎరేవాన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఆర్మేనియా. అజర్బైజాన్ క్యాపిటల్ ఏమో బాకు, ఆర్మేనియా క్యాపిటల్ ఏమో ఎరేవాన్. దానికి ప్రైమ్ మినిస్టర్గా నికోల్ పాషిన్యాన్ ఉన్నారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. And who has been named as a recipient of the prestigious Lokmanya Tilak National Award for the 2021. సో 2021కి గాను నేషనల్ లోకమాన్య తిలక్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఆన్సర్ సిర్రస్ పూనావాలా. ఇక్కడ ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలండి, సిర్రస్ పూనావాలా, ఆధార్ పూనావాలా. వీళ్ళిద్దరూ సిరమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు. అయితే సిరమ్ ఇన్స్టిట్యూట్ ఫౌండరు, మేనేజింగ్ డైరెక్టర్ ఈయన సిర్రస్ పూనావాలా. సిరమ్ ఇన్స్టిట్యూట్కి ప్రస్తుతం సీఈఓగా ఉన్నది ఆధార్ పూనావాలా. ఇది ఎందుకు చెప్తున్నానంటే లోకమాన్య అవార్డు వచ్చింది సిర్రస్ పూనావాలాకి. అయితే రీసెంట్గా ఫార్చ్యూన్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాని రిలీజ్ చేసింది. 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఇన్ దట్ వరల్డ్ అని చెప్పి. దాంట్లో ఇండియాకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ అండ్ సిరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ ఆధార్ పూనావాలా ఉన్నారు. అవార్డు ఈయనకు వచ్చింది. మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా మాత్రం ఆధార్ పూనావాలా ఉన్నారు. ఇది ఈ రెండింటికి డిఫరెన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక రతన్ టాటా గారి విషయానికి వచ్చేటప్పటికి మనకి బెస్ట్ ఫిలంథ్రోపిస్ట్, ఉదారవాది అంటాం కదా, ప్రపంచంలోని బెస్ట్ అండ్ మోస్ట్ టాప్ ఫస్ట్ ఫిలంథ్రోపిస్ట్గా ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే రతన్ టాటా గారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రియాంక చోప్రా. ఆల్రెడీ నేను చెప్పాను, అన్ఫినిష్డ్ అనే బుక్ని రాశారు ప్రియాంక చోప్రా అని. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Prime Minister Shri Narendra Modi launched which cashless and contactless instrument for digital payment? That is nothing but e-rupee. మీకు తెలుసు. సో జనరల్గా గుర్తుపెట్టుకోండి, కాంటాక్ట్లెస్ అండ్ క్యాష్లెస్ పేమెంట్గా ఉండడానికి e-rupee అనే దాన్ని నరేంద్ర మోడీ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, యూనియన్ మినిస్టర్ ఫర్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనురాగ్ ఠాకూర్. సో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ హ్యాస్ లాంచ్డ్ ద థీమ్ సాంగ్ కర్తే కమాల్ తూ ఫర్ ద ఇండియన్ పారా ఒలింపిక్ కాంటిజెంట్. హూ హ్యాస్ సంగ్ దిస్ సాంగ్? కర్దే కమాల్ తూ అనే సాంగ్ ఈ మన పారా ఒలింపిక్ ప్లేయర్స్ కోసం, మన ఇండియన్ ప్లేయర్స్ కోసం వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి దీన్ని లాంచ్ చేశారు. అయితే దీన్ని లాంచ్ చేసింది స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూరే. కానీ ఎవరు పాడారని అడుగుతున్నారు. ఆన్సర్ సంజీవ్ సింగ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హిందుస్థాన్ వే అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది, హిందుస్థాన్ రే. సో హిందుస్థాన్ రే అనే సాంగ్ని మనకి ఏఆర్ రెహమాన్ గారు రాశారు ఒలింపిక్ ప్లేయర్స్ కోసం. పారా ఒలింపిక్ ప్లేయర్స్ కోసం కర్దే కమాల్ తూ అనే సాంగ్ని సంజీవ్ సింగ్ గారు పాడారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ద నెక్స్ట్ వన్, ద బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిల్ట్ 52 kilometers లాంగ్ వరల్డ్స్ హైయెస్ట్ రోడ్ అక్రాస్ విచ్ పాస్ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఉమ్లింగ్లా పాస్.
ఎగ్జాక్ట్గా లొకేషన్ అడిగితే మీరు లడాక్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అనేది మీకు జమ్మూ కాశ్మీర్లో బియాస్ రివర్ మీద కట్టబోతున్నారు, అది గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత ఎత్తులో రోడ్ని బీఆర్ఓ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసింది అంటే లడాక్ కేంద్రంగా ఉమ్లింగ్లా పాస్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. Which company has commissioned the largest floating solar PV project of 25 megawatt on the reservoir of its Simhadri thermal power station in Visakhapatnam? సో ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్గా సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఉంది విశాఖపట్నంలోది. అయితే దానిని ఎవరు స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఎన్టీపీసీ, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, a stadium in the premises of Army Sports Institute in Pune is to be named after which Olympian? సో మనకి ఒక ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి ఎవరు నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో అని అడుగుతున్నారు. ఆన్సర్ నీరజ్ చోప్రా, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నీరజ్ చోప్రా నేమ్ ఇవ్వనున్నారు. ఆల్రెడీ మీకు బజరంగ్ పునియా, రవికుమార్ దహియా ఇద్దరు రెజ్లింగ్కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ముగ్గురు హర్యానానే, ఈయన జావ్లిన్ త్రో, వీళ్ళిద్దరు రెజ్లింగ్. సో ఈయన ఫ్రీ స్టైల్ విభాగానికి సంబంధించిన వ్యక్తి అండ్ ఇండియాకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు, ఈయన బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. అండ్ మీరాబాయి చాను సిల్వర్ మెడల్ని వెయిట్ లిఫ్టింగ్లో, పివి సింధు బ్యాడ్మింటన్లో బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. లా గణేషన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? సో లా గణేషన్ నూతన గవర్నర్గా ఏ స్టేట్కి అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సిక్కింకి వచ్చేటప్పటికి గంగా ప్రసాద్ గారు ఉన్నారు. గంగా ప్రసాద్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ సిక్కింగా చెప్పచ్చు. హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి విశ్వనాథ్ ఆర్లేకర్ గారు, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ అస్సాం గవర్నర్గా జగదీష్ ముఖి ఉన్నారు, ఆయనే యాక్టింగ్ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్గా కూడా ఉన్నారు. ఇక మణిపూర్కి వచ్చేటప్పటికి నూతన గవర్నర్గా అపాయింట్ అయిన పర్సన్ లా గణేషన్. అలాగే నాంగ్తోబమ్ బీరేన్ సింగ్, ఎన్ బీరేన్ సింగ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ ఓపెన్ అ ఫ్లోటింగ్ ఏటీఎం ఆన్ ధాల్ లేక్ ఇన్ శ్రీనగర్? సో మనకి శ్రీనగర్లోని ధాల్ లేక్ మీద ఒక ఫ్లోటింగ్ ఏటీఎంని ఎవరు ఓపెన్ చేశారని అడుగుతున్నారు. సో దట్ ఈస్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2004లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేరళలో ఒక ఫ్లోటింగ్ ఏటీఎంని ఏర్పాటు చేసిందంట. సో ఇప్పుడు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్లో ధాల్ లేక్ మీద ఈ ఫ్లోటింగ్ ఏటీఎంని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీకు జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ అని కనిపిస్తుంది కదా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ శ్రీనగర్లో ఉంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ న్యూస్లో ఉంది, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి శ్రీనగర్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా హ్యాస్ స్టార్టెడ్ విచ్ ఆపరేషన్ టు ఇవాక్యుయేట్ పీపుల్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్? సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పీపుల్ని తరలించడం కోసం ఇండియా స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. దేవి శక్తి. ఇది మీకు నేను జూలై ఆర్ జూన్ మంత్ కరెంట్ అఫైర్లో కవర్ చేశాను. ఒకటి ఆపరేషన్ మీకు సముద్ర సేతు అని చెప్పేసి ఉంటుందండి. సో దాంట్లో ఏంటంటే సముద్ర సేతు 2 ప్రాజెక్ట్ సముద్ర సేతు 2లోనేమో ఆక్సిజన్ సప్లై కోసం అని చెప్పేసి ఇండియన్ నేవీ కండక్ట్ చేసింది. ఫస్ట్దేమో ఐలాండ్స్ దగ్గర ఉన్న ఇండియన్ పీపుల్ని వెకేట్ చేయడం కోసం, అక్కడి నుంచి తీసుకురావడం కోసం కండక్ట్ చేసిందని చెప్పాను. దాని తర్వాత ఆపరేషన్ దేవి శక్తి, ఇది ఆఫ్ఘనిస్తాన్ కోసం ఎస్పెషల్లీ లాంచ్ చేసిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అబ్దుల్ బరాదనీ అని చెప్పేసి ఉన్నారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దట్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్. సో ఆయన ఇటీవల న్యూస్లో ఉన్నారు, ఎందుకంటే 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఎవరైతే లిస్ట్ వచ్చిందో దాంట్లో యూఎస్ ప్రెసిడెంట్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో పాటు అబ్దుల్ బరాదనీ ఎవరైతే ఉన్నారో తాలిబాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, సో ఆయన కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్లో ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ అండ్ విచ్ కంపెనీ హ్యావ్ లాంచ్డ్ ద వెబ్ నెక్స్ట్ టు సపోర్ట్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్? సో మనకి మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని సపోర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ వెబ్ నెక్స్ట్ అనే దాన్ని లాంచ్ చేస్తుంది. సో ఎవరి సహకారంతో అని అడుగుతున్నారు. సిస్కో, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇటీవల సిస్కో ఇండియాకి ఫస్ట్ టైం ఒక విమెన్ని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారంట. ఆమె పేరు డైసీ చిట్టెలపల్లి. డైసీ చిట్టెలపల్లి ద న్యూ CEO ఆఫ్ విమెన్ CEO ఆఫ్ దట్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ సిస్కో ఇండియాగా చెప్పొచ్చు. సో అది ఒకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నేమ్ ద 7th ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ విచ్ వాజ్ కమిషన్ బై ద రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్. సో రాజ్నాథ్ సింగ్ రీసెంట్గా విగ్రహ అనే దాన్ని లాంచ్ చేశారు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ని. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయిన విగ్రహ అనే దాన్ని చెన్నై కేంద్రంగా డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. So next one, who has been appointed as a brand ambassador for the Delhi government's Desh Ki Mentor program? సో ఆల్రెడీ నేను ఇందాకే చెప్పాను మీకు ప్రీవియస్ క్వశ్చన్స్లోనే, సోను సూద్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మీరాబాయి చాన్హు వచ్చేటప్పటికి యామ్వేకి ఇలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అక్షయ్ కుమార్ వచ్చేటప్పటికి మనకి మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు.
అండ్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది, సోను సూద్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been appointed as the chairperson of Stop TB Partnership Board? సో స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డ్ అనే దానికి ప్రస్తుతం హెల్త్ మినిస్టర్గా ఉన్న మన్సుఖ్ మాండవ్య అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ విచ్ మొబైల్ యాప్ ఫర్ ఇట్స్ ఏజెంట్స్? సో ఏజెంట్స్ కోసం ఆనంద్ అనే యాప్ని లాంచ్ చేసింది. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which state has launched a special mission called Mission Vasalya in order to help women who lost their husbands to COVID-19? సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ అ మహారాష్ట్ర ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ COVID-19లో ఎవరైతే విమెన్స్ హస్బెండ్స్ని కోల్పోయారో సో అలాంటి వాళ్ళ కోసం మనకి మిషన్ వాత్సల్య అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఆగస్ట్ 29. ఆగస్ట్ 29 నేషనల్ స్పోర్ట్స్ డే, ధ్యాన్ చంద్ యొక్క గౌరవార్థంగా సో దీనిని కన్సిడర్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ అశోక చక్ర పోస్టమస్లీ ఆన్ ద ఈవెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే 2021? 2021 ఆగస్టు 15 భారతదేశ స్వతంత్రం సందర్భంగా సో పోస్టమస్ అవార్డ్ అశోక చక్రాన్ని అందుకున్నది ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ బాబు రామ్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్, Uttar Pradesh government has decided to set up a unit of the anti-terrorism squad in which town of the షరాన్పురా డిస్టిక్? ఉత్తరప్రదేశ్లో మనకి దియోబంద్ అనే ప్రాంతంలో ఇటీవల ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అనే ట్రైనింగ్ సెంటర్ని నిర్మించాలనుకుంటుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. విచ్ హైవే హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఫ్రెండ్లీ హైవే ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. ఆన్సర్ ఢిల్లీ టు చండీగఢ్. ఈ మధ్యలో ఉన్న హైవేస్ అన్నింటిలో కూడా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఛార్జింగ్ సెంటర్స్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సో కాబట్టి భారతదేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్రెండ్లీ హైవే కింద ఢిల్లీ టు చండీగఢ్ హైవే కాబోతుంది. థ్యాంక్ యూ.